Hello everyone, నేను డాక్టర్ దివ్య తేజం pediatrician at Sri Sri Holistic Hospitals KPHP. ఇప్పుడు we'll get to know jaundice in newborn. Newborn లో jaundice అనేది వస్తుంది. Before discharge we get blood test done అన్నమాట. అప్పుడు పేరెంట్స్ కి కొంచెం jaundice స్టార్ట్ అయింది అని చెప్పగానే they will worry. But every parent need not worry about jaundice in newborns. ఎందుకు అంటే వాళ్ళ weight కి తగ్గట్టు blood అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల blood అనేది బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల jaundice అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఎప్పుడు వరి అవ్వాలి ఆ జాండిస్ అపియరెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 24 hours ఏజ్ అంటే ఒక రోజు నిండిన లోపు జాండిస్ వచ్చింది అనిపించిన ఆర్ లెవెల్స్ అనమాట ఎంత మోర్ దెన్ 20 ఉన్నది 20 ఆర్ మోర్ దెన్ 20 జాండిస్ లెవెల్స్ ఉన్నాయని అనిపిస్తే కనుక అప్పుడు వరి అవ్వాలి. బట్ ఇన్ బిట్వీన్ ఉంది అని అనిపిస్తే ఆఫ్టర్ సెకండ్ డే వచ్చింది జాండిస్ అని అనిపిస్తే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఫోటోథెరపీ రేంజ్ అంటే లైట్స్ కింద పెట్టాల్సినంత రేంజ్ ఉంది అని అనిపిస్తే అప్పుడు కూడా వరి అవ్వక్కర్లేదు. బేబీని ఏంటంటే ఒక స్పెసిఫిక్ స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ కింద పెడతాం అనమాట. పెట్టిన తర్వాత అది డిజర్వ్డ్ లెవెల్ ఎంత లెవెల్కి రావాలో అంత లెవెల్కి వచ్చిన తర్వాత స్టాప్ చేసేసి బేబీ విల్ బి డిశ్చార్జ్డ్. సో అంతవరకు వరి అవ్వక్కర్లేదు. ఇప్పుడు అర్థమైంది కదా ఎప్పుడు వరి అవ్వాలి ఎప్పుడు వరి అవ్వకూడదని పేరెంట్స్. ఓకే, డోంట్ వరీ about jaundice in newborn. Okay, thank you.